భారతదేశంలో ఎలక్షన్స్ 2024 జనరల్ ఎలక్షన్స్ వచ్చేసాయి. అయితే ఇప్పుడు మీడియా పాత్ర చాలా గణనీయమైంది. అయితే మీడియా ఇక బతికి లేదు. భారతదేశంలో మీడియా అంతా గోధీ మీడియాగా మారిపోయింది అని ఒక అభియోగం ఆల్ జజీరా ఇంగ్లీష్ ఛానల్‌లో ప్రసారమైన ఒక కథనం మనకు చెప్తుంది. ఎలా భారతదేశం గోధీ మీడియాగా ఎలా మారిపోయింది? భారతదేశంలో ఉన్న ఛానళ్ళన్నీ ఎలా అమ్ముడుపోయినాయి? ఉంటే గోధీ మీడియాగానే ఉండాలి, లేదంటే లేదు అనే విషయాల్ని 30 సంవత్సరాలు ఎన్‌డీటీవీలో పనిచేసిన రిపోర్టర్స్ చెప్తున్న విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తా. నేను చేతన్, మైక్ టీవీ. ఇండియన్ ఎలక్షన్స్ ఆర్ కమింగ్ అప్. ఆర్ ద మీడియా అప్ టు ది టాస్క్? ద ఇండియా రిపోర్ట్ అనే ఒక కథనంలో శ్రీనివాసన్ జైన్ అనే ఒక ఎన్‌డీటీవీలో 30 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పనిచేసిన ఒక రిపోర్టరు ఎన్‌డీటీవీ కూడా అమ్ముడు పోవడంతో అల్ జజీరా ఇంగ్లీష్ ఛానల్లో పనిచేయడం మొదలుపెట్టారు. ఆయన ఒక ప్రత్యేక కథనాన్ని భారతదేశంలో మీడియా ఎలా పనిచేస్తుంది, ఆ మీడియా ఎలా అమ్ముడు పోయింది అనే ఒక ప్రత్యేక కథనాన్ని రూపొందించారు. ఇది నా అభిప్రాయాలు కాదు, ఇది పూర్తిగా ఆ కథనంలో ఉన్న విషయాలను నేను మీ ముందుకు మాత్రమే పెడుతున్నాను. ఆ కథనం ఏం చెప్తుంది అంటే, భారతదేశంలో మీడియా అనేదే లేదు, మీడియా అనేది అంతా గోధీ మీడియాగా మారిపోయింది. మీడియా భారతదేశంలో లేదు, ఇది అందరికీ తెలిసిన వాస్తవమే. ఎందుకంటే ప్రైమ్ టైం న్యూస్ని ఎప్పుడైతే మనం అబ్జర్వ్ చేస్తామో 7 గంటల నుంచి దగ్గర 11 గంటల వరకు, అంటే హ్యూమన్ రైట్స్ కోసం పోరాడే వాళ్ళని, లేదు మైనారిటీస్ కోసం పోరాడే వాళ్ళని, లేదు ఇంకా అనేక సందర్భాల్లో అనేక విషయాల పట్ల వాళ్ళ అభిప్రాయాలని వ్యక్తం చేసిన వాళ్ళందరినీ దేశద్రోహులుగా ముద్ర వేయడం, మీడియాలో కూర్చున్న ఆ డిబేట్స్లో పాల్గొన్న వాళ్ళే వాళ్ళ తీర్పుని వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు, మీరంతా దేశద్రోహులు అని. అది ఈ కథనంలో మనకు చాలా క్లియర్గా ఏ మీడియాలు, ఏ ఛానల్సు, ఏ ప్రైమ్ టైంలో ఎంత టైము ఇతరులని దేశద్రోహులుగా ప్రకటించడానికి వాళ్ళు వాడుకున్నారు. 2014 నుంచి 2024 వరకు ఒక్క ప్రెస్ మీట్ కూడా, ఒక్క ప్రెస్ని అడ్రస్ చేయని ప్రైమ్ మినిస్టర్ భారతదేశంలో, 10 సంవత్సరాల పాటు ప్రెస్ని అడ్రస్ చేయని ప్రైమ్ మినిస్టర్ భారతదేశంలో ఎవరైనా ఉన్నారా అంటే అది నరేంద్ర మోడీ గారే అని ఈ కథనం చెప్తుంది. ఆ ప్రశ్నకు ప్రసార భారతి డైరెక్టర్గా ఉన్న ఆయన చెప్పే సమాధానం ఏంటంటే, ఎందుకు మీడియాకి ఎందుకు ఆయన అడ్రస్ ఇవ్వాలి, మీడియాని ఎందుకు, సోషల్ మీడియా పెరిగిపోయింది, ఆయన ఆల్రెడీ రెగ్యులర్గా సోషల్ మీడియాలో ప్రజలతో కాంటాక్ట్లోనే ఉన్నారు, మీతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని ఆయన డైరెక్ట్గా ఆయన చెప్తున్నారు. అంటే ఎంత అటోక్రటిక్గా, ఎంత ఒక నియంతృత్వంగా భారతదేశాన్ని మోడీ పరిపాలిస్తున్నారో చాలా వివరణాత్మకంగా, మీడియా ఓన్లీ త్రూ మీడియా, వేరే అంశాలు ఏవి ఇందులో కోట్ చేయబడలేదు, ఓన్లీ త్రూ మీడియా వాళ్ళు ఎలా ప్రాపగాండా, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని ఎలా ప్రాపగాండా చేస్తూ వస్తున్నారు, ఏ టైంను వాళ్ళు వాడుతున్నారు, ఎవరిని నిందిస్తున్నారు, ఎవరిని ఏ పార్టీలను వాళ్ళు నిందించడానికి ఆ కాలాన్ని వాడుకుంటున్నారు. ఆ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఢిల్లీలో రైట్స్ అయినప్పుడు కేరళలో ఉన్న ఒక ఛానల్ ఆ రైట్స్ని కవర్ చేయడానికి వెళ్తుంది. దాన్ని మిగతా ఛానల్స్ అన్ని ఆర్ఎస్ఎస్కి మద్దతుగా రైట్స్లో ఏం జరిగింది అనేది వివరిస్తే వీళ్ళు ఇంకొద్దిగా లోతుగా వెళ్ళడం జరిగింది. ఆ నెక్స్ట్ రోజే ఆ ఛానల్ ఎయిర్లో లేకుండా పోయింది. మీరు మా లైన్లో నడిస్తేనే మీ శాటిలైట్ రైట్స్ ఉంటాయి, లేకపోతే మీ ఛానల్ ఆన్ ఎయిర్లో కూడా ఉండదు అనే ఒక క్లియర్ ఇండికేషన్ మాకు వచ్చింది అని ఆ సీఈఓ చెప్తారు. ఈ కథనంలో రవీష్ కుమార్ మాట్లాడుతూ, నేను 30 సంవత్సరాల పాటు ఎన్‌డీటీవీ హిందీలో పనిచేశాను, నా ఇంటి నుంచే నేను ఆపరేషన్స్ చేస్తూ ఉంటాను, నాకు సడన్గా ఒక రోజు ఫోన్ కాల్ వచ్చింది, భయ్ తేరా ఛానల్తో బిగ్ గయా, అబ్ తూ క్యా కరేగా అని. అంటే అక్కడ నాకు కాల్ చేసిన వాళ్ళు కూడా రిపోర్టర్లు కాదు, లేకపోతే ఏ జర్నలిస్టులు కాదు, ఒక సామాన్య ప్రేక్షకుడు. ఒక సామాన్య ప్రేక్షకుడు మీ మీడియా ఆల్రెడీ అమ్ముడుపోయింది, నువ్వేం చేస్తున్నావు అని అడిగినప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నిజానికి ఈ పరిస్థితిని నేను ఎప్పుడో ఊహించాను, కానీ అంత తొందరగా వస్తుందని నేను అనుకోలేదని రవీష్ కుమార్ మనకి చాలా స్పష్టంగా చెప్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇక దళితుల పర్స్పెక్టివ్ నుంచి చూసినప్పుడు, దళితుల పర్స్పెక్టివ్ నుంచి ఈ దేశంలో కులం అనేది ప్రధానమైంది. మూక్ నాయక్ అనే ఒక యూట్యూబ్ ఛానల్
రిప్రజెంటేటివ్ని వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. ఆ మూక్ నాయక్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఆమె మాట్లాడుతూ, ఈ ఛానల్లో ఈ దేశంలో ప్రధానమైంది కులం. అంబేద్కర్ చెప్పింది ఈ దేశంలో ప్రధానమైంది కులం. దాన్ని గుర్తించాలి. కులం పేరుతోనే అవమానాలు జరుగుతూ వస్తున్నాయి. కులం గ్రామంలో ఉంది, కులం పట్టణంలో ఉంది, కులం యూనివర్సిటీలో ఉంది, కులం అన్ని చోట్ల దేవాలయాల్లోనే కాకుండా అన్ని చోట్ల కులం ఉంది. దాన్ని గుర్తించాలి. అందుకే ఈ మూక్ నాయక్ నడుపుతున్నాను. అందుకే నేను మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి బయటకు రావాల్సి వచ్చింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా దాన్ని గుర్తించే అవకాశమే లేదు. ఎందుకంటే అసలు కులమే లేదు భారతదేశంలో. అంతా మోడీమయం అయిపోయిన తర్వాత ఒక హిపోక్రటిక్ లేదు, ఒక అభూతమైన ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసిన తర్వాత లోపల జరిగేదంతా జరుగుతూనే ఉన్నా పైకి ఒక అద్భుతమైన ప్రాపగండాని ప్రపంచానికి మోడీ అంతటి వాడు లేడు అని వీళ్ళంతా ప్రచారం చేస్తున్నప్పుడు ఇంటర్నల్గా భారతదేశంలో ఏం జరుగుతుందో చెప్పాల్సిన అవసరం కులం పోయేంత వరకు మూక్ నాయక్ ఉంటుంది అని ఆమె చెప్తూ వస్తుంది. ఇలా ప్రతి సెక్షన్ ఆఫ్ ది పీపుల్, అది మైనారిటీలు అవ్వచ్చు, దళితులు అవ్వచ్చు, లేదు కాశ్మీరీలు అవ్వచ్చు, ఇంకా అనేక సందర్భాల్లో అనేక సెక్షన్స్, లేదు పంజాబ్ రైతులను అవ్వచ్చు, పంజాబ్ రైతులను కూడా టెర్రరిస్టులుగా చూపించగలిగిన మీడియా సత్తా మీడియాకు ఉందని ఈ కథనం చెప్తుంది. ఇలా ప్రతి సెక్షన్ ఆఫ్ ది పీపుల్ని వాళ్ళ వాయిస్ని వినపడకుండా చేసి ప్రైమ్ టైంలో దగ్గర ఒక 15 ఛానళ్ళు, అంటే వాళ్ళు సేకరించిన సమాచారం అక్కడ ఢిల్లీలో జాతీయ మీడియాగా ఉండే ఛానళ్ళను మాత్రమే వాళ్ళు సేకరించారు. కాబట్టి అక్కడ వరకే వాళ్ళు పరిమితమయ్యారు. నిజానికి నాకు తెలిసి భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ ఛానళ్ళను కూడా ఈ గోధి మీడియా కొనేసింది. వాళ్ళు వాళ్ళకి భిన్నమైన కథనాలు మనం ఎక్కడ చూడలేం. ఎందుకంటే నిన్నగాక మొన్న నేను తెలుగు ఒక ఛానల్లో ఒక వార్తా కథనాన్ని చూశాను. మోడీ భారతదేశాన్ని ఒక థర్డ్ ఎకనామిక్స్ కంట్రీగా మార్చడంతో, అంటే ప్రపంచం భయపడుతుంది, అమెరికా భయపడుతుంది, లేదు ఇతర దేశాలన్నీ భయపడుతున్నాయి. అందుకే కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినప్పుడు భారతదేశం మీదకి వాళ్ళు విషం కక్కుతున్నారు అనే ఒక స్టోరీ చూసి, ఎంత ఇల్లాజికల్ స్టోరీ. దాన్ని కూడా వీళ్ళకి అనుకూలంగా మోడీ ఒక విప్లవాత్మకమైన మార్పుని తీసుకొస్తున్నట్టు, లేదు దేశాన్ని పురోగమనంలోకి తీసుకెళ్తున్నట్టు, ప్రపంచంలోనే అద్వితీయమైన శక్తిగా మారుస్తున్నట్టు ఊదరగొడుతూ ఉంటారు ఈ ఛానల్స్ అన్ని. ఇక నేషనల్ ఛానల్స్ మాత్రమే కాదు, ప్రతి ప్రాంతంలో ప్రతి రీజనల్ లాంగ్వేజ్కి సంబంధించి సోషల్ మీడియాను కూడా ఈ గోధి మీడియా యాక్టివేట్ చేసింది. వాళ్ళు ఆయా ప్రాంతీయ భాషల్లో దగ్గర 100 యూట్యూబ్ ఛానళ్ళు స్టార్ట్ చేసి అక్కడ ఉండే మైనారిటీలని, అక్కడ ఉండే దళితుల్ని, అక్కడ ఉండే ఆదివాసీల్ని, అక్కడ ఉండే ఇతర పార్టీల్లో ఉండే రాజకీయ నాయకుల్ని దూషించడమే పనిగా ఈ మీడియా కొనసాగుతూ వస్తుంది. ఇదంతా గోధి మీడియాలో పార్ట్గానే జరుగుతుంది. మూడోసారి మోడీని ప్రధానమంత్రి చేయండి అనే ఒక స్లోగన్ని భారతదేశ వ్యాప్తంగా అన్ని రీజనల్ లాంగ్వేజెస్లో, అన్ని యూట్యూబ్ ఛానల్స్, లేదు అన్ని జాతీయ మీడియా, ప్రాంతీయ మీడియా దీన్ని మోసుకెళ్తూ ఉంది. గోధి మీడియా అనే ఒక దాంట్లో ఒక పాలసీలో భాగంగా నడుస్తున్నదే అని ఈ శ్రీనివాసన్ జైన్ అల్ జజీరా ఇంగ్లీష్కి ఇచ్చిన ఒక కథనంలో వివరించారు.